హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు పొదరిల్లు సీరియల్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయితే అయిపోతుంది. ఈ రోజైతే ఊహించని ట్విస్ట్లు అయితే ఈ సీరియల్లో కనిపిస్తాయి. పోలీసులు ఇంటికి రావడంతో సీన్ మొదలవుతుంది. గాయత్రిని బయటికి రమ్మని పోలీసులు డిమాండ్ చేస్తారు. ఎందుకని అడిగితే అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, లేకపోతే ఇంటి సభ్యులందరినీ అరెస్ట్ చేస్తామని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇస్తారు. అప్పటికే అసలు డ్రామా అయితే మొదలవుతుంది. గాయత్రిని లోపల ఆమె తల్లి తాయారు బెదిరిస్తూ ఉంటుంది. మాదో తప్పు లేదని ఏమైనా చెప్పావంటే, అలానే ఒకవేళ నిజం కనుక చెప్తే నీ కళ్ళ ముందే మేము విషం తాగి చనిపోతాం అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అయితే చేస్తుంది. ఆ సమయంలో గాయత్రి పడే మానసిక సంఘర్షణ నిజంగానే గుండెలు పిండేస్తాయి. మరోవైపు అయితే పోలీసులు గాయత్రిని నిలదీస్తారు. నిజంగానే మాధవ్ నీతో తప్పుగా ప్రవర్తించాడా? నువ్వు చెప్పేదాని మీదే నలుగురు భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్తాడు. గాయత్రి కళ్ళల్లో భయం అలానే ప్రేమ రెండు కనిపిస్తాయి. గాయత్రి ఏం చేయబోతుంది? తన తల్లి మాట విని నిజాన్ని దాచుతుందా, లేక ధైర్యంగా తన బావ తప్పేమీ లేదని అలానే తన బావని ప్రేమిస్తున్నానని నిజం చెప్తుందా? అలానే ఒకవేళ నిజం తెలిస్తే పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారు? మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి.